హలో ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, చూద్దాం ఈరోజు ఏం జరిగింది మార్కెట్. మనం అనుకుంటాం కదా డైలీ మార్కెట్ ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుంది, మన అనలైజ్ ప్రకారం వెళ్దాము చేద్దాం అనుకుంటాం. మరి ఈరోజు మార్కెట్ ఏం చేసింది? నిఫ్టీలో చూస్తే డోజీ ఫామ్ చేసింది. మనం నిన్న ఏమనుకున్నాం సార్, సెల్ సైడే ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మంచి రెడ్ ఫామ్ చేసింది, సెల్ సైడ్ వెళ్ళింది. ఫిన్ నిఫ్టీ చూసినా సరే సెల్ సైడ్ వెళ్ళింది. కాకపోతే మనం ట్రేడ్ చేసామా లేదా, ఈరోజు చేస్తే ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూస్తే నిన్న మీరు ఎంతమంది అబ్జర్వ్ చేయమని చెప్పానండి, నాకు 2-3 మాత్రమే రిప్లై ఇచ్చారు. ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక ప్యాటర్న్ అండి, ఇది ఒక ప్యాటర్న్. జనరల్గా మీరు ప్యాటర్న్స్ తెలుసుంటే అర్థమవుతుంది. జనరల్గా ఇటువంటి ప్యాటర్న్లలో కంపల్సరీగా మార్కెట్ పుట్ సైడ్ వెళ్ళాలి, ఓకేనా. అంటే కింద బ్రేక్ అవ్వాలనుకోండి, కండిషన్ ఉంటుంది, బ్రేక్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఓకేనా. నిఫ్టీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా, మీకు తెలిసిందే కదా, నేను ఫస్ట్ నుంచి బ్యాంక్ నిఫ్టీ చేస్తా. నిఫ్టీ మీ అందరి కోసమే చెప్తున్నాను, నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, ఇది వెరైటీగా ఉంటుంది అనమాట. అంటే మీ అనలైజ్ కొంచెం భిన్నంగానే ఉంటుంది ఇది, బట్ స్టిల్ ఓకే. మనకు ఈ ప్యాటర్న్ ప్రకారంగా అసలు పైకి బ్రేక్ అయితే పైకి వెళ్తుందన్న ఆలోచన లేదండి, నిజం చెప్పాలంటే లేదు. నేను అదే చెప్పాను, మనం అనుకున్న దాని ప్రకారంగా పుట్టే అనుకున్నాము. కాకపోతే బేసికల్గా ఇక్కడ మన గోల్డెన్ జోన్ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ పైకి వెళ్ళింది. నేను నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు, ఓకే. ఈవెన్ దో ఆపర్చునిటీ ఉన్నా సరే చేయలేదు, వదిలేసాను, ఓకే. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఏం జరిగింది? బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, మెయిన్గా అవి చూసుకోవాలి సార్ మీరు. ఓపెనింగ్ ఇక్కడ ఎగ్జాక్ట్ మన గోల్డెన్ జోన్ కింద ఓపెన్ అయింది. గోల్డెన్ జోన్ దగ్గర లైన్ వేసాను కదా, మీరు ఈ లెవెల్స్ ఎంతవరకు చూసారో, ఎంతమంది చూసారో, 56,780 లెవెల్ దగ్గరనే రెసిస్టెంట్ తీసుకొని ఫాల్ అయింది, ఓకేనా. ఓవరాల్గా ఫాలే అయింది. దీంట్లో కూడా నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకు అంటే రీజన్ ఒకటి సార్, ఈ ప్యాటర్న్ ఫెయిల్యూర్ ఒకటి, పైన మన గోల్డెన్ జోన్ ఉంది, ప్లస్ నిఫ్టీ వచ్చేసరికి గోల్డెన్ జోన్ పైన ఉంది, బ్యాంక్ నిఫ్టీ గోల్డెన్ జోన్ కింద ఉంది. నాకు ఇవి రెండు వేరువేరుగా ఉంటే కాన్ఫిడెన్స్ తగ్గినట్టే, అంటే ట్రేడ్ అనేది ఎలా అవుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే రెండు గనక గోల్డెన్ జోన్ కిందనే ఉంటే ఫుల్ కన్ఫర్మేషన్ అనమాట. నిఫ్టీ ఒక్కటి చేయబట్టి ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ట్రేడ్ చేయకపోవడం కూడా మీకు క్యాపిటల్ని సేవ్ చేసినట్టే సార్, అది బెస్ట్ థింగ్, అది గుర్తుంచుకొని సరిపోతుంది, ఓకేనా. ఓకే, అయితే మరి రేపేమవుతుంది మార్కెట్? మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏం జరుగుతుంది సార్, ఇది ఈ రేంజ్లో ఉంది. మొన్నటి మార్కెట్, నిన్నటి మార్కెట్, ఈరోజు మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోయింది. నిఫ్టీ అయితే, బ్యాంక్ నిఫ్టీ అయితే మెల్లమెల్లగా ఫాలో అవుతూ వస్తుంది, ఫిన్ నిఫ్టీ కూడా ఫాలో అవుతూ వస్తుంది. మనం ఏమనుకున్నాము, గ్యాప్ ఫిల్ చేయాలనుకున్నాం. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అంతా ఫిల్ చేయాలనేది కండిషన్ కదా, మన అనుకున్న అజంప్షన్ ఇది. సో మార్కెట్లో 3 రోజులు కంటిన్యూస్గా ఫాల్ వచ్చిందండి. 3 రోజులు కంటిన్యూస్గా ఫాల్ వచ్చిన తర్వాత రేపు ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీది. సో రేపు ఏమైనా సైడ్ వే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే రేపు మరింత మంచి మూమెంటం ఉండి ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయొచ్చు, ఓకేనా. అంటే దెర్ ఆర్ 2 ఛాన్సెస్. ఒకటి ఏంటంటే ఈరోజే ఫాల్ అవ్వాలి, యాక్చువల్గా ఫాల్ అవ్వాలి, మార్కెట్కి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ ఫామ్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిందో ఇది కంప్లీట్గా ఫాల్ అయిపోవాలి ఇక్కడ దాకా. కానీ ఈరోజు ఏం జరిగింది, నిఫ్టీ డోజీ ఫామ్ చేసింది. డోజీ అంటే ఏంటి సార్, తెలుసు కదా, ఇండెసిషన్. ఇది బయర్స్ సెల్లర్స్కి ఇద్దరు మధ్య ఫైటింగ్ బీభత్సంగా జరుగుతుంది, మంచి వార్ జరిగింది. కాబట్టి రేపు కూడా పెద్ద మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే. చూద్దాం మరి ఏమవుతుంది, ఎందుకంటే పైకి వెళ్ళారు, కిందకి వచ్చారు, అందరూ మళ్ళీ అక్కడక్కడనే ఉన్నారు. రేపు కొంచెం రిస్కీయే సార్. నేనైతే రేపు అవైలబుల్లో ఉండట్లేదు, ఓకేనా. రేపు ఎల్లుండి కూడా అవైలబుల్ ఉండను. సాటర్డే వీలుంటే ఒక లైవ్ క్లాస్ తీసుకుందాము, సాటర్డే ఈవినింగ్ నాడు. మండే నుంచి ఎవ్రీడే నైట్ క్రిప్టో చేద్దాం సార్, లైవ్లోకి వస్తాను. మోస్ట్లీ 9 o'clock రావడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా టైం సజెస్ట్ చేయండి, అప్పుడు ఏమైనా రావడానికి చూస్తాను. ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తినేసి రిలాక్స్గా చూసి నేర్చుకుంటారని 9 o'clock పెట్టాను. మీరు 10 కన్నా వస్తాను, 8 కన్నా ట్రై చేస్తాను, ఓకేనా. బట్ 9 అనేది నాకు రీజనబుల్ అనిపించింది, మీరేమైనా ఉంటే చెప్పండి. ఫైన్, అన్నిట్లో అదే కనబడుతుంది సార్. ఎందుకంటే నాకు 3-4 ఇండెక్సెస్ మ్యాచ్ అవ్వాలి. అట్లీస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనే మ్యాచ్ అయితే మంచి మీకు ఏమంటారు, మంచిది ట్రేడ్ వస్తుంది. లేకపోతే కొంచెం కష్టంగా వస్తుంది అనమాట, ఓకేనా. సో ఈరోజు లెవెల్స్ మీరు ఒకసారి మార్క్ చేసుకోండి.
ఈ లెవెల్స్ ప్రకారం ఏమనుంటో చూద్దాం. ఇది గోల్డెన్ జోన్ ఈరోజు రేపటి కోసం 26,847 నుంచి 26,806 వరకు ఫిన్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఓకే 56,583 అనేది ఒకటి, 56,505 అనేది ఒకటి. ఓకేనా, ఇక్కడ 56,500 అనేది కూడా మంచి రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది సార్. ఇక్కడ ఇది చూసుకోవాలి. అందుకే మీకు రేపటి గోల్డెన్ జోన్ కూడా ఇంపార్టెంట్. దాని కింద కనుక ఓపెన్ అయితే వెరీ హ్యాపీ. చూద్దాం ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేయాలనేది రేపే చూద్దాం సార్. ఈరోజు ఉన్నదాన్ని మార్కెట్ని బట్టి రేపు మనం చెప్పలేము. ఇదే చేసుకోవాలి సార్, ఇదే మీరు నేర్చుకోవాలి. ఎవ్రీడే మనం ఏదో చెప్పడం జరగడం కాదు. ఏ రోజు ఏం జరిగినా సరే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందనేది ముఖ్యం. ఓకేనా, ఫైన్. నిఫ్టీలో వచ్చేసరికి 25,144, 25,151 రేపు రెండు జరగవచ్చు సార్. ఉంటే మంచి మొమెంటం ఉండొచ్చు, లేదు అంటే సైడ్ వేస్ ఉండొచ్చు. ఏం జరగదు, అందరిని ట్రాప్ చేసుకుని కూర్చుంటుంది. ప్రైస్ పెరగదు. మీకు మెయిన్గా ఏంటంటే మీ ఏదైతే స్ట్రైక్ ప్రైజులు ఉంటాయి కదా, దాంట్లో మూమెంటం వచ్చినా సరే ప్రైజులు పెరగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చూసుకోండి జాగ్రత్తగా. రైట్, ఓకే. ట్రేడ్ గురించి వస్తే మనం ఏం అప్డేట్ ఇచ్చాము, ఏం జరిగింది ఈరోజు. ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు ఏం జరిగిందని? ఈరోజు మనది ఓవరాల్గా చూసుకుంటే లాస్ అయ్యామండి. ఓకేనా, లాస్. కానీ ఆ లాస్ ఎంత చేస్తున్నాము, ఎలా మనము ఏమంటారు దాన్ని మేనేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఓకే, నిన్న ఇచ్చిన ట్రేడ్లు ఉన్నాయి కదా. ఓకే, ఇది థర్డ్ డే అండి. మనం అది కూడా పెడదాము, థర్డ్ డే అని. ఓకే, ఇలా పెడితే మీకు కూడా క్లియర్గా ఉంటుంది కదా, నాకు క్లియర్గా ఉంటుంది, మీకు క్లియర్గా ఉంటుంది, అన్ని క్లియర్గా ఉంటుంది. ఓకే, థర్డ్ డే రోజు ఏం జరిగింది? జీపీపీఎల్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సార్. ఇవి రెండు మీరు పట్టించుకోవద్దు. గేల్ నిన్ననే ఇచ్చాం మనం. ఓకేనా, యాక్చువల్గా డేట్లు కూడా నిన్ననే రాస్తే ఎగ్జిట్ ఎప్పుడో ఇచ్చామో తెలుస్తుంది కదా, అది బెస్ట్ ఏమో. ఫైన్, రైట్. సో నిన్ననే గేల్ ఇచ్చాం సార్. 6.2 నుంచి 8.45కి వెళ్ళింది. ప్రాఫిట్ వచ్చేసరికి 5,288 రూపీస్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 14,570. ఎంత సార్? చాలా చాలా తక్కువ. మీరు ఇక్కడ గమనిస్తున్నారు లేదో, నేను ఇది ఒక్కటి ఎగ్జిట్ అయిపోయాను సార్. టోన్ పవర్ ఒక్కటి ఎగ్జిట్ అయిపోయాను, టొరంటో పవర్ ఒకటి, కోల్ ఇండియా రెండు ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకు అంటే మీరు గమనించండి, నేను తీసుకుంది ఏంది, ఇది 26 జూన్ ఫ్యూచర్ ఒకటి, ఇదేమో జూన్ కాల్ ఒకటి. చాలా టైం ఉంది నాకు, ఐ కెన్ హోల్డ్ ఇట్. అర్థమవుతుందిగా? మీరు ఈ రోజు వరకు ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేయడానికి ట్రై చేయండి విత్ ద ప్రైస్ ఆఫ్ 2 రూపీసే. మీరు గమనించండి, ఇంతకు మించి మీరు ఎప్పుడు ట్రై చేయకండి. 2 రూపీస్ ఇది ఇంకా నాకు స్టాప్లో సిట్ అవ్వలేదు, 2 రూపీస్ రాలేదు, ఉంచేస్తాను. ఇదైతే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి హోల్డింగ్. గేల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇవి రెండు కూడా క్లోజ్ చేస్తాను మోస్ట్లీ. కానీ నాకు టైం ఉంది కాబట్టి నేను బేర్ చేయగలుగుతాను. మీకు అర్థమవుతుందా? నేను అంత అమౌంట్ బేర్ చేయగలుగుతాను కాబట్టి నేను హోల్డ్ చేస్తాను. ఎంత సార్ ఇది? 13,860. ఎండ్ ఆఫ్ ది డే వరకు జీరో అయిపోయినా నాకేం పెద్ద బాధ లేదు. ఓకేనా, అర్థమైందా? ఇది కొంచెం హెవీ అమౌంట్ కాబట్టి దీనికి కూడా పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటాం. 408కి ఎంటర్ అయినప్పుడు 404 మహా అయితే 2,000 లాస్, అంతే కదా ఇప్పుడున్నది. అర్థమవుతుందా? ఇది 404కు ఎక్కడో క్లోజ్ అయింది ఈరోజు. ఓకేనా, 404 వేసుకుందాం సార్. ఏముంది, 404కే క్లోజ్ అయింది కాబట్టి 404 వేసుకుందాం. ఇంకా మనం ఎగ్జిట్ అవ్వలేదు, ఉంచాము. రేపు ఇంకా ఎక్కువ లాస్ అయితే ఇంకెక్కువ లాస్ అవుతుంది, మీరు పట్టించుకునే అవసరం లేదు. రైట్, ఇక్కడ మనం ఎన్ని ట్రేడ్లు చేసాం సార్? ఆల్మోస్ట్ ఇవి రెండు ఫస్ట్ రెండు వదిలేసినా సరే ఆల్మోస్ట్ మీరు 5 తీసుకున్నారు. 5 చేసిన దాంట్లో 3 లాస్ అయినా 4 లాస్ అయినా సరే ఒకటే ప్రాఫిట్ ఇచ్చినా మీరు జస్ట్ 5,000 లాస్లోనే ఉన్నారు పర్ లాట్ మీద. అర్థమవుతుందా సార్? మీరు మేనేజ్ చేసే తరికా ఉండాలి సార్, విధానం ఉంటుందన్నమాట. మనం ఎలా, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్స్లో లాస్ వచ్చింది, 500 కొన్నారు, మార్కెట్ 250కి వచ్చింది. ఏం చేస్తారు సార్? 90% పీపుల్ ఎగ్జిట్ అవ్వరండి, యావరేజే చేస్తారు. 250 దగ్గర ఇంకొక 100 క్వాంటిటీ, 200 క్వాంటిటీ, ఇంకా తన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే 500 క్వాంటిటీ, 100% యావరేజ్ చేస్తారు. ఎందుకు అంటే పొటెన్షియాలిటీ ఉంటుంది సార్ స్టాక్లలో. లిక్విడిటీ ఖచ్చితంగా ఉండే స్టాక్స్లో ఎంచుకోవాలి సార్ ఫస్ట్. మీరు మరీ 1 రూపీ స్టాక్, 2 రూపీ స్టాక్ ఎంచుకోవద్దండి. అట్లా ఎంచుకున్నప్పుడు అక్కడ లిక్విడిటీ ఏముంటుంది సార్? ఏముండదు. అర్థమవుతుంది కదా? సో ఈరోజు డే 3 వచ్చేసరికి మనది 5,000, అంటే నిన్నటిది ఈ రోజు కవర్ అయిపోయింది అనుకోండి. మనం ఇంకా 10,000 ప్రాఫిట్లో ఉన్నాం అనుకుందాం పర్ లాట్ బేసిస్లో.
ఓకేనా. ఇంకా నేను ఇవన్నీ చూడలేదు సార్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కేఈసి ఇవన్నీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది పెద్ద పట్టించుకోవట్లేదు నేను. జస్ట్ మీకు ఇచ్చే ఆప్షన్స్ వరకే చూద్దాం. ఈరోజు మంచి ఆపర్చునిటీ వచ్చింది సార్, నిఫ్టీలో వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది, చేయొచ్చు ట్రేడ్స్, ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ నేను నా రూల్కి అగెనెస్ట్గా నేను ట్రేడ్ చేయను, అంతే సింపుల్ చెప్పాలంటే. నేను నా రూల్కి అగెనెస్ట్గా పోతే ఏమవుతుందంటే బై మిస్టేక్లో కనుక నిన్ను స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తే నా మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. అర్థమవుతుంది. నా ఏదైతే నా థింకింగ్ పవర్ ఉందో ఏమనిపిస్తుంది అంటే నీకు తెలిసినా సరే ఎందుకు నువ్వు అగెనెస్ట్ తీసుకున్నావు అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకే వస్తుంది. అది నాకు అవసరం లేదు సార్, నేను అన్నీ అనుభవించి అక్కడ నుంచి ఓవర్కమ్ అయి బయటకు వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయిపోయి కరెక్ట్గా వస్తుంది అనుకుంటే వస్తుంది, రాదు అనుకుంటే రాదు. ఓకేనా సార్. స్టాప్ లాస్ హెల్తీ స్టాప్ లాస్ ఇచ్చామా, ఇచ్చేసాం, వదిలేయండి. లేదు మంచి ప్రాఫిట్ తీసుకున్నామా, తీసుకున్నాం, వదిలేయండి. మీకు తెలుసు కదా మనం ఎన్ని తీస్తామో. బ్యాంక్ నిఫ్టీ అయితే మినిమం 100 రూపీస్ సార్, 900 క్వాంటిటీ వేసి మినిమం 100 రూపీస్ వచ్చేదాకా మనం ఎగ్జిట్ అయ్యేటోళ్ళమే కాదు. లైవ్లో ఎంతమంది ఉన్నారు నాతో 1 year బ్యాక్. చేద్దాం, అది కూడా ఫ్యూచర్ ప్లాన్ చేద్దాం. కొంత మీకు ఇవన్నీ అలవాటు పడాలి, ఎట్లా తీసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు ఇలా చెప్తున్నామంటే కొందరు ఉంటారండి వాళ్ళ దగ్గర 20 లక్షలు 50 లక్షలు ఉంటాయి. ఓకేనా. ఏ ట్రేడ్ వచ్చినా సరే గమ్మన క్వాంటిటీస్ దన్నం తీసేసుకుంటారు ఉన్నన్ని డబ్బులు. అలా కాదండి, అలా కాదు, ప్లాన్ చెప్తున్నాను. అందుకే మీరు దగ్గర 5 లక్షలు ఉన్నా సరే మీ ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలే పెట్టుకోండి. మిగిలిన 4 లక్షలు అనేది మీకు రికవరీకి పనికి రావాలి, యావరేజ్కి పనికి రావాలి, మిమ్మల్ని మీరు గెటిన్ అవ్వడానికి, లాస్లోకి పోకుండా కాస్ట్ టు కాస్ట్ అట్లీస్ట్ ఎగ్జిట్ అవ్వడానికి పనికి రావాలి. ఇదే రూల్స్ ఎక్కడైనా సరే. 5 లక్షలు ఉన్నా అంతే, 50 లక్షలు ఉన్నా అంతే, 1 కోటి రూపాయలు ఉన్నా అంతే. డివైడెడ్ బై 4 or 5 చేసుకోవాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ ప్లాన్ ప్రకారంగా అమలు చేసుకోవాలి. ఓకేనా. ఫైన్. ఎవరైనా ఇంకా బ్యాచ్లో జాయిన్ కాకపోతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పైన కోడ్ ఇస్తున్నాను సార్, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాచ్ అనేది ట్యాబ్ ఉంటుంది, దాని మీద దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ప్లస్ సింబల్ కనబడుతుంది. ప్లస్ సింబల్ టైప్ చేసి పైన కనబడే కోడ్ని కనుక మీరు అక్కడ ఎంట్రీ చేసి ఓకే కొట్టేసి మీకు ఆటోమేటిక్గా బ్యాచ్లో యాడ్ అయిపోతారు. ఓకేనా. రేపు ఎల్లుండి ఉండండి సార్, సాటర్డే నాడు మనం కలుసుకుందాం. లైవ్ ఏమన్నా డౌట్స్ ఇంకేమన్నా మాట్లాడుకోవాలి, లేదు స్ట్రాటజీ ఏమైనా ఉన్నా సరే నేను లైవ్లోనే చెప్దాం అనుకుంటున్నాను ఈసారి. మోస్ట్లీ 8 o'clock in the evening సాటర్డే రోజు అయితే. నెక్స్ట్ మండే నుంచి అయితే 9 9:30 10 o'clock ఏదో ఒకటి. నిద్రపోరు కదా, నిద్రపోరులేండి, సంపాదించాలని కసిన వాళ్ళు అయితే నిద్రపోరు, మిగతా వాళ్ళు మీ ఇష్టం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.